ఒంగోలు గిడ్డలకు ప్రసిద్ధి, మార్కాపురం పరకలకు ప్రసిద్ధి, ఎర్ర ప్రక్కడ పుట్టిన పొరిటిగడ్డ ప్రకాశం జిల్లా. ఈ ప్రకాశం జిల్లా క్రీడాకారులు వందనం సమర్పిస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా నాగావళి మరి శ్రీ పంచముఖ లింగేశ్వర స్వామి దేవాలయం కలిగి బౌద్ధ మత తాళికుండం కలిగిన ప్రదేశము. కోటి రామ్మూర్తి నాయుడు, కరణం మల్లేశ్వరి, పూజారి శైలజ లాంటి అంతర్జాతీయ క్రీడాకారులకు పుట్టిన ప్రదేశము. ఎంతో మంది కళాకారులకు క్రీడాకారులకు నిలయమైన జిల్లా శ్రీకాకుళం జిల్లా. వారి వందనం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. వారికి స్వాగతం, సుస్వాగతం. తదుపరి పొట్టి శ్రీరాములు జిల్లా వందనం సమర్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అవతరులకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అనే నానుడి కలిగి సముద్ర తీరానికి, ఆహ్లాదకర వాతావరణానికి ఆంధ్ర ఊటిగా పేరుగాంచిన ఈ విశాఖపట్నం జిల్లా అరకు బుర్రగోహలకు నిలయము. విశాఖపట్నం ఓడరేవుకు శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం కలిగిన జిల్లా విశాఖ జిల్లా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బౌద్ధ గోవులకు నిలయమైన విశాఖ జిల్లా క్రీడాకారులు వందనం సమర్పిస్తున్నారు. తదుపరి విజయనగరం జిల్లా గజపతులు పాలించిన ప్రదేశం, పైడితల్లి అమ్మవారు వెలిసిన ప్రసిద్ధ క్షేత్రం, యుద్ధము, కుస్తీ పోటీలకు ప్రసిద్ధిగాంచిన జిల్లా విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా క్రీడాకారులు స్వాగతం. వారి వందనం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా మన్యం వీరుడు అల్లు చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ద్వారక తిరుమల కలిగిన జిల్లా, పోలవరం ప్రాజెక్టు కలిగిన జిల్లా, పాపికొండలు పంచారామం కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ జిల్లా క్రీడాకారులు వందన సమర్పిస్తున్నారు. వైఎస్ఆర్ కడప గండికోట సిద్ధవటం కోటలకు నిలయం. తాళ్లపాక అన్నమయ్య జన్మించిన జిల్లా. జ్ఞానం నర్సించిన శ్రీ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి గారు జీవ సమాధి అయిన ప్రదేశం, బ్రహ్మంగారు మఠము ఉన్న జిల్లా. ప్రపంచమంతటా నిలయమైన అడవులకు ప్రసిద్ధి కలిగిన కడప జిల్లా. వారి వందనం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. నిలయమైన జిల్లా కాణిపాక శ్రీకాళహస్తి ప్రాచీన దేవాలయాలకు నిలయమైన జిల్లా. ఎంతో మంది క్రీడాకారులకు పుట్టినిల్లు చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లా క్రీడాకారులకు కూడా వందనం స్వీకరించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథులను కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పుడు శాంతికి సూచకం కపోతాలను ప్రతీకగా ఇప్పుడు స్వేచ్ఛకు ఈ 3 రోజులు మనం ఈనాటి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల 3వ రాష్ట్ర క్రీడల ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ జేసీ, సబ్ కలెక్టర్, ట్రైనింగ్ కలెక్టర్స్, డిఆర్ఓ, ఇతర మా రాష్ట్ర కార్యవర్గము, పాత్రికేయులు, ఎస్పీ గారు, వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి సోదర సోదరీమణులు ఎంతో ఉత్సాహంతో నిన్నటి వరకు ఈ జిల్లా చేరతామా లేదా, క్రీడోత్సవాలు ప్రారంభమవుతాయా లేదా అని చెప్పి ఎంతో ఒత్తిడికి గురయ్యాము. నేను సాయంకాలం మనం కండక్ట్ చేయవస్తావా లేదా అని కూడా అనుకున్నాము. మనకు ఏదైనా డ్యూటీ ముఖ్యం, సునామీ అయితే ముందే మనం అక్కడే ఆగిపోమన్నాం. ఈ సునామీ లేదని చెప్పి రిలీఫ్ రావడం వల్ల అన్నిటి వాళ్ళకి కూడా మరి అత్యంత ఉత్సాహంతో ఎంతో చదువుకొచ్చి క్రీడాకారులందరికీ మరొకసారి స్వాగతం జరుగుతూ మనం ఈ 3వ క్రీడోత్సవాన్ని అత్యంత వైభవంగా చిత్తూరు జిల్లాలో ఆనందరావు గారు, సిసిఎల్ఏ మేడం గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అటువంటి అందరూ అధికారులకు, అదేవిధంగా
కార్యక్రమానికి వచ్చేసినటువంటి అన్ని జిల్లాల రెవెన్యూ ఉద్యోగుల సోదరి సోదరులకు ముందుగా వెల్కమ్ తెలియజేస్తూ ఇట్స్ మై ప్రివిలేజ్ టు సబ్మిట్ ది General Secretary report on this auspicious occasion on inauguration of 3rd State Level Revenue Sports Meet 2012 at Chittoor. At the first instance, I would like to thank the AP Revenue Service Association Chittoor District Branch under the able leadership of Sri V.S. Shivakumar, State Associate President, Sri M. Vijay Simha Reddy President, Sri G. Ravi Secretary APSA Chittoor District Branch and their entire team for taking up the Herculean task of conducting 3rd state. Today's sports are essential due to many facts and more essentially required for employees to be fit, smart and good looking. Sports help the employees to rejuvenate strength, vigor, skills and competency levels. This helps the entire department fit for any assignment that is entrusted by the government from time to time. As you are well aware that we have conducted the first state level revenue sports meet from 18/2/2005 to 22/2005 at GMC Balayogi Stadium, Gachibowli, Hyderabad. Under the dynamic leadership of the then President Sri K. Lakshmaya and the then General Secretary Sri Anand Rao. About 800 revenue employees throughout the state have participated in the said meet. The revenue employees cannot forget this sport conducted in an international stadium. The second state level revenue sports meet was conducted at Ukku Nagaram, Visakhapatnam from 10/7/2009 to 12/7/2009. About 2,100 revenue employees participated in this mega event under the dynamic leadership of our President Sri N. Anand Rao and Sri K. Ramalingam, the then General Secretary. It was also a great occasion to have the presence of the then Honorable Chief Minister Sri Y.S. Rajshekar Reddy and Sri Dharmana Prasad Rao, the then Honorable Minister for Revenue, for the second time. I fondly hope that the 3rd state meet will excel the 2 mega events held at Hyderabad and Visakhapatnam under the dynamic leadership of Sri N. Anand Rao. This sport is unique as this time we are involving all the revenue employees, including village revenue assistant to deputy collector, including surveyors and assistant statistical officers working in revenue department. But we are missing this time the participation of revenue employees from Telangana due to prevailing situation in the state. It is a great honor that the benign our Chief Commissioner of Land Administration and Special Chief Secretary of Government of Andhra Pradesh for having come all the way from Hyderabad to grace this occasion. In this context, it is not out of place to mention here that the government is not providing any funds for conducting of departmental sports, even though we are conducting 3rd mega state level revenue sports to the utmost satisfaction of revenue employees. I request the CCLA madam to kindly encourage this type of departmental sports meet by providing necessary budget at least for the next 4th state level revenue sports meet. Lastly, I once again thank the entire team of Chittoor District Branch and all their team members for shouldering the responsibility of conducting this 3rd state level mega event at the doorsteps of Lord Venkateswara. I also thank and congratulate all the players. I hope all the participants will not mind small lapses if any, and wish that the true spirit of the sports will prevail. Thank you and good luck. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 13 జిల్లాల ప్లేయర్స్కి రెవెన్యూ ఎంప్లాయీస్కి అందరికీ నా నమస్కారాలు. వేదికను అలంకరించిన చిత్తూరు జిల్లా
ప్రముఖులు మరియు సిసిఎల్ఏ మేడం మినీ మాథ్యూ గారికి, మన ప్రియతమ జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు గారికి, సబ్ కలెక్టర్ మదనపల్లి వినయ్ చంద్ గారికి, ఎస్పీ గారికి, ట్రైనింగ్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, ఏజేసి ఆనందరావు స్టేట్ ప్రెసిడెంట్ గారికి, బొప్పరాజు వెంకటేశ్వర్లు గారికి, మా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు మరియు మా జిల్లా నాయకులైన విఎస్ శివకుమార్ గారికి, మరియు వేదికను అలంకరించిన ఇతర మా సోదరులు, నా కొలీగ్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాకు చాలా గర్వంగా ఉంది. చిత్తూరు జిల్లాలో చాలా మారుమూల జిల్లా అయినటువంటి చిత్తూరు, రాష్ట్రంలోనే మారుమూల జిల్లా అయినటువంటి చిత్తూరులో రెవెన్యూ స్పోర్ట్స్ మూడవసారిగా కండక్ట్ చేయడం అనేది మాకు వచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతోమంది కావాలని అడిగినా కూడా మా రాష్ట్ర సహాధ్యక్షుల నాయకత్వంలో మా సోదరులు జి రవి గారు మరియు మా అసోసియేట్ ప్రెసిడెంట్ గారు మరియు డివిజనల్ ప్రెసిడెంట్ గారు అధ్యక్షులు సంప్రదించి జిల్లాలో స్పోర్ట్స్ జరిపించాలని కోరినప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పకుండా మన జిల్లాలో స్పోర్ట్స్ జరిపించడానికి మేమంతా సహకారం అందిస్తామని అందరూ రెవెన్యూ సోదరులు 66 మంది ఎంఆర్ఓలు అంతా ప్రామిస్ చేసిన తర్వాత మేము హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరూ కోఆపరేట్ చేశారు. అందరికన్నా ఎక్కువగా మన జిల్లా కలెక్టర్ గారు మేము స్పోర్ట్స్ పెట్టామంటే ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని ఎనకుండి ప్రోత్సహించి అన్ని జిల్లా ఆఫీసర్లకి స్వయంగా సీసీల ద్వారా ఫోన్ చేయించి వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయండి అని చెప్పి సహకరించిన మా ప్రీతమ జిల్లా కలెక్టర్ గారు మేము ఎన్నటికీ మరువలేమని మరీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన సబ్ కలెక్టర్ గారు జిల్లాకు కొత్త అయినా కూడా మేము పోయి అడుగుతారు, ఎంతో ఎంకరేజ్ చేశారు అసోసియేషన్ని. మన జిల్లా రెవెన్యూ అధికారి గారు, జాయింట్ కలెక్టర్ గారు, వివిధ ఆర్డీఓలు, చిత్తూరు ఆర్డీఓ, మదనపల్లి ఆర్డీఓ, ఇతర అధికారులు, ఆర్వీఎం, పీడీటీఆర్డీ అందరూ అధికారులు ఒక్కరికి పేరున మాకందరికీ సహకారం అందించి ఈ బృహత్తర కార్యక్రమాన్ని మా చేనేతల అందరి దృష్టిలో మన్నన పొంది జరిపించడానికి అవకాశం కల్పించినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ చాలా ఎండలు తీవ్రంగా ఉంది, అయినా కూడా మేము అన్ని అరేంజ్మెంట్స్ చేశాము. పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంది. ఏదైనా చిన్న లోపాలు ఉన్నా కూడా అందరూ మన రెవెన్యూ ఎంప్లాయీసే కాబట్టి పెద్ద మనసుతో మా చిన్న తప్పు ఏదైనా ఉంటే కూడా అవేదమైన పొరపాట్లకు ఆస్కారం లేకుండా వైజాగ్లో అట్లా జరిగిందని లేకుండా మా పెద్ద మనసుని పెంచి మా చిన్న తప్పులు కూడా పరిష్కరించుకొని హ్యాపీగా స్పోర్ట్స్ జరిపి 15వ సాయంత్రం ఈ రోజు ఏ విధంగా ఉన్నామో 15వ సాయంత్రం కూడా అదే విధంగా నవ్వుతూ అందరూ డిస్పాస్ కావాలని మరీ కోరుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇతర జిల్లా ఉన్నతాధికారులు ప్లస్ ఈ మీట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన రెవెన్యూ ఎంప్లాయీస్ అందరూ కూడా నమస్కారాలు. ఐ విష్ యూ ఆల్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేయండి. మంచి కాంపిటేటివ్ స్పిరిట్తో ఎక్కడ కూడా ఈ గాయాలకు కానీ లేకపోతే ఇంజరీస్ కానీ లోన్ కాకుండా బాగా పార్టిసిపేట్ చేయండి. హోప్ యూ ఆల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ టైమ్ ఇన్ చిత్తూర్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎస్పీ గారికి, సబ్ కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు ఆనందరావు గారికి, ఇతర మెంబర్స్, అదేవిధంగా చిత్తూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ యూనిట్కి, చిత్తూరులో జరుగుతున్నటువంటి 3వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు పాల్గొనడానికి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి రెవెన్యూ ఎంప్లాయీస్ అందరికీ ముందుగా నమస్కారం. ఎస్పీ గారు చెప్పిన ప్రకారం మీరందరూ కూడా స్పోర్ట్స్ ప్లాన్ స్పిరిట్తో ఈ పోటీల్లో పాల్గొని అందరూ ఈ ఫ్రెండ్షిప్ని ఇంకా పెంచుకొని ఈ 3 రోజుల్లో ఎప్పుడు పని ఒత్తిడిలో ఉండే మీరు ఇక్కడ ఈ క్రీడల్లో పాల్గొని ఈ క్రీడోత్సవాన్ని విజయవంతం చేయడం ద్వారా మరీ ఇంకా రెవెన్యూ స్పోర్ట్స్ మీట్స్ మంచిగా చేసుకునేదానికి అవకాశం ఉందని నిరూపించుకోవాలని కోరుకుంటూ ఈ చిత్తూరు జిల్లా యూనిట్ చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. ఆ వంత అధికారులు కూడా ప్రతి వాళ్ళు కూడా కొంతవరకు సహాయం అందించడం జరిగింది. ఆయన మా ప్రెసిడెంట్ చెప్పిన ప్రకారం ఏదైనా చిన్న లోపాలు ఉంటే వెంటనే వాళ్ళు స్పందించి వాటిని కూడా సరి చేస్తారు. అయితే మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ పోటీల్లో పాల్గొని అందరూ కూడా విజయం సాధించి పాల్గొన్న వాళ్ళందరూ విజయం సాధించిన వాళ్ళే కాబట్టి అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
వారి యొక్క జీవితంలో దాదాపు 90% అఫీషియల్ వర్క్కి కట్టుబడి ఉంటుంటారు. తీరిక లేకుండా వారి యొక్క ఆరోగ్యాలు కూడా చూసుకోకుండా కష్టపడి పనిచేస్తుంటారు. కాబట్టి మేము ఈ యొక్క స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ దాదాపు ఒక 3-4 సంవత్సరాలకి కండక్ట్ చేయడానికి పూనుకొని కండక్ట్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే మేము అంత రెగ్యులర్ ప్లేయర్స్ కాదు, కానీ మా ఈ యొక్క పని ఒత్తిడి నుంచి కనీసం 2-3 డేస్ అయినా తొలగించుకొని స్ట్రెస్ నుంచి మీరు రిలీఫ్ పొందడానికి అన్ని జిల్లాలు ఒక దగ్గర మీట్ అయ్యి వారి యొక్క కుటుంబ సభ్యులైతేనేమి అన్ని కేంద్ర ఉద్యోగులు ఒక ప్లేస్ లో మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుందని, తద్వారాగా ఏ జిల్లాలో ఏం జరుగుతుందో లేకపోతే ఎట్లా ఉంది, ఎవరి వెల్ఫేర్ ఎట్లా ఉంది తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఒక 3 డేస్ అయినా కూడా ఒక రిలీఫ్ పొందడానికి, అట్లాగే ఒక యంగ్ పీపుల్లో క్రీడాకారులు కూడా పైకి తీసుకురావడానికి కూడా అవకాశం తీసుకోవడం కోసం మేము ఉత్సవాన్ని కండక్ట్ చేస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవిస్తున్నాం మేడం. మరి మరొక విషయం మేడం, ఒక 2 నిమిషాలు నేను తీసుకొని మీకు అవకాశం ఇస్తాను మేడం, క్లోజ్ చేస్తాను. మేము దాదాపు ఇవాళ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ దాకా చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. ఈ మధ్య కాలంలో దాదాపు 1100 మంది విఆర్ఓస్ని రిక్రూట్ చేశారు. ఒక 2500 మంది సర్వీస్ కమిషన్ జూనియర్ క్యాడర్ ఇచ్చారు తప్ప రిక్రూట్మెంట్ కావాలా? స్టిల్ స్టాఫ్ గ్యాప్ చాలా ఉంది మేడం. డెప్త్ ఆఫ్ డిపార్ట్మెంట్ చాలా స్టాఫ్ లేక కొత్తతో ఇబ్బంది పడుతున్నాం మేడం. ఏ మండలానికి వెళ్ళినా కూడా ఒక డెప్యూటీదారు ఒక 6 తప్ప ఎక్కడ అవకాశం లేకుండా ఉంటుంది. ఉన్న స్టాఫ్ ఉన్నా కూడా రిటైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా సీనియర్స్ అందరూ కూడా రిటైర్ అవుతున్నారు. రిక్రూట్మెంట్ లేకపోవడం దురదృష్టకరం మేడం. ఇవాళ ఏ సంక్షేమ కార్యం పెట్టినా మాది కాదని చెప్పి మేము ఉదాహరణ వేసుకొని సక్సెస్ఫుల్ చేస్తున్నాం మేడం. మీ యొక్క ఏబుల్ గైడెన్స్ తో రేపు గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి సత్యనారాయణ గారు మరి మా యొక్క ప్రజల వాళ్ళు అయితే మేము వారి కృషి వాళ్ళు అయితే మేము దాదాపు ఒక 700 crores శ్రీమర్ ప్రాజెక్ట్ కింద, ఒక 700 crores డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కింద రకరకాల బడ్జెట్ సబ్ డివిజన్ సబ్ హెడ్స్ కింద బడ్జెట్ తెప్పించారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. స్టిల్ ఇంకా కూడా బడ్జెట్ కొరత ఎంతైనా ఉంది మేడం. కొన్ని మండలాలకు అయితే కాలిపోతూ అసలు హార్టికల్చర్ లేకుండా ఉంది మేడం. అలాంటి పరిస్థితుల్లో రేపు మీ సేవ కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం. ఈ మీ సేవ కార్యక్రమం పైలట్ ప్రోగ్రామ్ కూడా చిత్తూరు జిల్లాలో జరుగుతుంది. ఆశ ఇచ్చి ఇవాళ మీరు జేసీసీ తోడు మీటింగ్ జరుగుతుందని తెలిసింది, సంతోషం. కానీ మేము కోరుకున్నదంటే ఊరికే కలెక్టర్ ఆ కలెక్టర్ ఎన్ని కేసులు రిపోర్ట్ చేశారు, ఈ కలెక్టర్ ఎన్ని కేసులు కోర్టింగ్ చేశారని కాంపిటీషన్ కాకుండా దానిలో నిజాయితీ, దానిలో ఖచ్చితంగా కంప్యూటర్ ఫీడ్ చేయడానికి అవకాశం ఇప్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమాలకి మీరు ఎంతో శ్రమ పట్టి ఇచ్చేసినందుకు కూడా మా అందరి రెవెన్యూ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆనందపడుతున్నారు. మా ఆనందానికి అవసరం లేదని చెప్పి కూడా మేము అనుకుంటాం. ఎందుకంటే మేము సాయంకాలము అసలు కార్యక్రమం జరుగుతా లేదని చెప్పి కూడా మేము చాలా రావచ్చు ఇబ్బంది పడ్డాము. సునామీ ఎక్కడ వస్తుందో అని చెప్పి ప్రయారిటీ అయితే మనకు అది కాబట్టి మేము రాత్రి 10 గంటల వరకు కూడా జిల్లాల వాళ్ళు ఎక్కడెక్కడ జిల్లాలో ఉండమని చెప్పాం. తర్వాత సునామీ రిలీఫ్ వచ్చిన తర్వాత లేదని తర్వాతనే మరి మన చేత తర్వాత మేము జిల్లాలకు ఇక్కడ చిత్తూరు రావడం జరిగిందని చెప్పి కూడా మనం ఇస్తున్నాం. అట్లాగే ఇవాళ దాదాపు డిపార్ట్మెంట్ లో మేడం 500 మంది అవుట్ సోర్సింగ్ టైపిస్టులు ఉన్నారు. 100 మంది శ్రీధర్ గారు మన గవర్నమెంట్ 440 మంది అడిషనల్ గా మేము కంప్యూటర్ టైపిస్టులు అడిగితే వాళ్ళు అవుట్ సోర్సింగ్ ద్వారా టైపిస్టులు ఇచ్చారని చెప్పి మేము అమలుస్తున్నాం. ఈ యొక్క వీళ్ళు కూడా మనం దాదాపు 5-6 సంవత్సరాల బట్టి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. కాబట్టి District Collector Shri Solomon Arogyaraj, SP Chittoor, additional the other distinguished guests on the dais, and my dear colleagues in the Revenue Department. It is a great pleasure for me to be here in this inaugural function of for the 3rd state level sports meet being organized by the AP Revenue Services Association. Occasion, and particularly to all the participants who are braving this intense summer heat and taking efforts to participate in all events that are coming in the next 3 days. As has already been said, I do hope that this will and by the event and which will help you to put up as one of the oldest departments. I would say it's the mother of all departments. And in the powers and authority on the department. And I would say that the Tahsildars of old were virtually kings. And that is why you must be familiar with this story of a young sub-collector. Collectors used to very rigorously review
the DCB statement of land revenue. So when the sub-collector went, he found that the village municipals had not done. Tahsildar had actually attached the few utensils and said, please release it because this is all that I have even to cook food for my family. So the sub-collector was moved by that and he released the utensils. And the old woman said, may God bless you and may you become a Tahsildar. So that, my dear friends, is the real importance of this department. And with the changing times, we have taken up a whole lot of other functions. We are now supporting the various programs of the government, and a lot of issues have been raised by Mr. Anand Rao and the other speakers on the demands of the department. I can only say that I don't feel like responding to all this because it will take a very long time and I hate to see so many people standing in the sun. I can only assure you that I will look into the genuine grievances of this department and I will definitely see what support that the department can give for holding